విజయవాడకు చెందిన ప్రముఖ విలుకాడు ధీరజ్ బొమ్మదేవర జూన్ 14, 2026న టర్కీలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 3వ దశలో చరిత్ర సృష్టించాడు. అతను పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతో పాటు అదే రోజు కుంకుమ్ మొహోద్తో కలిసి మిక్స్డ్ టీమ్ గోల్డ్ మెడల్ కూడా కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుతమైన డబుల్ గోల్డ్ ప్రదర్శన భారత ఆర్చరీలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. అతని ప్రచారంలోని ముఖ్యాంశాలు: పురుషుల వ్యక్తిగత స్వర్ణం. వ్యక్తిగత ఈవెంట్లో ధీరజ్ స్వర్ణం సాధించాడు. ముఖ్యంగా పారిస్ ఒలింపిక్ ఛాంపియన్ లీ వు సియోక్ను 7-3 తేడాతో ఓడించాడు. మిక్స్డ్ టీమ్ గోల్డ్. 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్తో కలిసి అతను ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను 5-1 తేడాతో ఓడించి మిక్స్డ్ టీమ్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. చారిత్రక ప్రాముఖ్యత: గత 5 ఏళ్లలో వ్యక్తిగత ప్రపంచ కప్ స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి భారత పురుషుల రికర్వ్ ఆర్చర్గా అతను నిలిచాడు. విజయవాడ నుండి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ బొమ్మదేవర. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు నచ్చితే దయచేసి మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.